మాయ ఊరికి వచ్చిన మాంత్రికుడు. ఒకప్పుడు దట్టమైన అడవి మధ్యలో ఒక చిన్న గ్రామం ఉండేది. ఆ ఊరి పేరు మాయాపురం. ఆ ఊరిలో ఉండే ప్రతి ఒక్కరికి చిన్న చిన్న మాయలు తెలుసు. ఒకరు నీటిని మిఠాయిలుగా మార్చగలడు. ఇంకొకరు పూలతో మాట్లాడగలడు. ఒకరోజు ఆ ఊరికి ఒక అన్యదేశం నుండి మాంత్రికుడు వచ్చాడు. అతనికి గంభీరమైన స్వరం, పెద్ద జుట్టు, గడ్డం, చేతిలో మాయాదండం. అతను గ్రామస్తుల ముందుకొచ్చి ఇలా అన్నాడు. నేను మీ మాయాశక్తుల్ని పరీక్షించేందుకు వచ్చాను. మీ మధ్య గొప్ప మాంత్రికుడు ఎవరో చూసే సమయం ఇది. ఊరి వాళ్ళంతా ఉత్సాహంగా పాల్గొన్నారు. ప్రతి ఒక్కరూ తమ శక్తులు చూపించారు. కానీ చివరికి ఒక చిన్న పిల్లాడు చీకు ఎలాంటి మాయలు చేయలేదు. మాంత్రికుడు విచారంగా చూస్తూ అన్నాడు, నీకు ఏ శక్తి లేదు కదా? అప్పుడు చీకు నవ్వుతూ అన్నాడు, నాకు ఒక శక్తి ఉంది. మనసును గెలవగల మాయ. మిమ్మల్ని నన్ను చిరునవ్వుతో చూస్తే చాలు. అది చూసి మాంత్రికుడు ఆశ్చర్యపోయాడు. అతను నవ్వాడు. వెంటనే అతని దండం వెలిగింది. ఈ చిన్నవాడు నిజంగా గొప్ప మాంత్రికుడు. ఎందుకంటే ప్రేమతో చేసే మాయకు సమానమైనది లేదు. అలా మాంత్రికుడు ఆ ఊరికి ఆశీర్వాదం ఇచ్చి వెళ్ళిపోయాడు. నీతి: ప్రేమ, స్నేహం మరియు నిజమైన మనసు గొప్ప మాయల కన్నా శక్తివంతమైనవి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.